తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఖచ్చితంగా బోనం, బతుకమ్మ. ఆ బోనాలని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. కానీ కొంత ఇబ్బంది అయితే అవుతుంది అని తెలుస్తోంది. బట్ అధికారులు త్వరగతిన దాన్ని సాల్వ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే భక్తుల కోసమే అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు నా భక్తులు వస్తారు, ఎప్పుడు నేను వాళ్ళని చూడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా 2 గంటలైనా 3 గంటలైనా సరే ఒక 10 సెకండ్లు అమ్మని చూస్తే చాలు, మేము ఆ రోజు మొత్తం సంతోషంగా ఉంటాము, మా కోరికల్ని మేము తీర్చుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. మరి అక్కడ ఇంకా ఏం జరుగుతోంది, భక్తులు ఏమంటున్నారు అని చెప్పి మా నర్సయ్య తాతను అడిగి తెలుసుకుందాము. సో నర్సయ్య తాత, ఎంతవరకు ఉంది పరిస్థితి? అయితే భక్తులకు కొంచెం ఇబ్బంది అయితే అవుతున్నట్లయితే తెలుస్తుంది. మరి అధికారులు ఏమంటున్నారు? తెలంగాణే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలకెళ్ళి కూడా మరి తండోపతండాలుగా తెంపు లేకుండా గుంపులుగా స్వచ్ఛమైన బోనం కూడా ఎత్తుకొని వస్తారు. మరి ఇక్కడ లైన్లలో మాత్రము గంటల కొద్దిగా భక్తులు ఉన్నాము. మాకు ధూపు అవుతుంది, ఆకలి అవుతుంది, బుడపొరగాలు శాఖలు ఉన్న బుడపొరగాలు ఏడుస్తున్నారు. మరి 4 శాఖలు పనిచేస్తున్నాయి, జిహెచ్ఎంసీ, జలమండలి, ఇటు ఎలక్ట్రిక్, అటు పోలీసు వాళ్ళు, 4 శాఖల అధికారులు పనిచేస్తున్నా మాకు తగిలివే అవుతుందని భక్తులు మాత్రం మరో మొత్తుకుంటున్నారు ఎర్రటెండరా. మరి బయట దేశానికి వెళ్ళి ఒక కోళ్ళాగా వచ్చింది, ఒక పిల్లగాడు వచ్చిండు. ఈ పిల్లగాడిని కూడా అడుగుదాము. ఓ పిల్లగా, ఏడికెళ్ళి వచ్చినావు? Alex from Spain. విచ్ కంట్రీ? Spain. స్పెయిన్. ఎట్లా నీకు నచ్చినాయా బోనాలు నచ్చినాయా? హౌ ఆర్ యూ ఫీలింగ్? Wow, super impressed. Bonado is amazing. Indian people are so lovely and very happy. ఇది కథ. మరి లైన్లో నిలబడ్డ మా మనవరాల మొగాలు అయితే మొత్తం చిన్న పోయి వన్య తప్పినాయి. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తా. ఏడుకెళ్ళి వచ్చిన మనవరాల, ఎంతసేపు బోనం ఎత్తుకొని? ఇదే ఏరియా మాది. హాఫ్ అన్ అవర్ గంట అవుతుంది వచ్చిల్లవాడి. గంట సేపు. మరి సత్యంగాల్లో బోనం ఉంది కదా నెత్తి మీద, వారి కోసం నేను చేస్తున్నా అంతే. ఆమె ఎంత ఆజ్ఞతోటి తీసుకుంటుందో అంతే నేను చేసుకుంటా. అంతేనా? సరే, మరి ఇంకా కూడా కొంతమంది మా మనవరాలు కూడా బోనం ఎత్తుకుంది. ఏమనిపిస్తుంది పానవు? మంచిగా అనిపిస్తుంది. ఏం చేసి తయారు చేసినాం ఇలా అమ్మవారికి నైవేద్యం? బెల్లం, పాలు, బియ్యం. అయ్యో, మీ ఆయన ఏమన్నా అన్నాడా? పంచాయతీ పెట్టుకుండా నోటికేటి మాట వస్తలేదు? బెల్లము, పాలు 3 కలిపి ప్రసాదం చేస్తాం. లైన్లో నిలబడి గంట అయిపోతుంది. అయ్యో, ముక్కులకు వస్తుందా? లేదు, చెప్పలేకపోతుంది. నోట్లోకి వెళ్ళి మాటే కష్టంగా బలి మీదకి వస్తుంది. మరి ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళు కూడా ఏమంటారు? అయిపోయింది, గంట అయిపోయింది, కానీ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వదులుతలేరు. అదంతా మా వాళ్ళే. నీళ్ళు తాపినా పిల్ల? ఇప్పుడు నీళ్ళు తీసుకున్నాం. ఇక జర్ర సత్యంగా తల్లి జర్ర పానం కుదార్థం చేసుకో. ఏడికెళ్ళి వచ్చిన మనవరాలా? మేము ఐడిపేరు బాలనగర్కి వచ్చినాం. మరి అమ్మవారికి ఏమని మొక్కుతున్నావు? అందరు మంచిగా ఉండాలని. అంతే. మీ ఆయన ఏమైనా పంచాయతీ పెట్టుకుంటున్నా? ఏమీ లేదు. సికింద్రాబాద్. మరి అమ్మకి ఏం ముక్తావు? బెంగళూరు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ బోనం చేస్తుంది ఫస్ట్ ఈరోజు. ఈసారి ఫస్ట్ వాళ్ళు చేస్తున్నది. వాళ్ళు అక్కడ వచ్చిన నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయిండ్రు వాళ్ళు. ఆమె బెంగళూరు నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయిండ్రు వాళ్ళు. అట్లా వాళ్ళు ఇక్కడ ఏమనిపిస్తుంది నీకు ఈ బోనాల పండుగ చూస్తే? ఏమనిపిస్తుంది? సంతోషం అవుతుంది. అంటే దెబ్బ అభిమాని చెప్పుచారా నేను కొడుతోంది. నిలబడి 2 గంటల గంట 2:30 గంటలైంది. ఏమన్నా మరి నీళ్ళ ప్యాకెట్ దొరుకుతున్నాయి? అవుతుందేనా? దొరుకుతున్నాయి ప్రసాదము, నీళ్ళు అన్ని దొరికినాయి. ఏం లేదు, మంచిగా చదువుకోవాలి, ఫ్యూచర్ మంచిగా ఉండాలి, మమ్మీ డాడీ మంచిగా ఉండాలి. అంతే. అమ్మాయి మంచిగా ఉండాలన్నాడే కానీ పెన్మిటీలు ఎవరు అడగడు, వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు. ఇది కూడా వాస్తవమే. మాక చెప్పింది వాస్తవమే. శరార్థి తాత, శరార్థి. ఎడికెళ్ళి వచ్చినావు తల్లి? దిల్షునగర్. ఏం మరి నీ పిల్లలేరు? మీ ఇల్లుగా అయినాడు పిల్లలేరు? ఏమని ముక్తావా అమ్మకి? దర్శనం చేసుకోవడం కోసం ఏం మొక్కట్లే. దర్శనం చేసుకుంటావు అంతే. చదువు బాగా రావాలి, మొక్కవా? జాబ్ చేస్తున్నాను. మాది అల్వాలు. 15 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా 2 బాబుల మ్యారేజ్ అయింది. మేము మంచిగా చల్లంగా ఉన్నాము, మంచిగా ఉన్నాము. అందరు చల్లగా ఉండాలి, వర్షాలు పడాలి,
మంచిగా ఉండాలని అధికారుల ఏర్పాట్లు ఎట్టున్నాయే? బాగున్నాయండి. మంచిగా ఉన్నాయి. నువ్వేమంటావు తల్లి? అంతా బాగానే ఉంది. మేము ఓల్డ్ బోయినపల్లి నుంచి వచ్చాము. ఎన్నాళ్ళ అమ్మకు బోనం తేవాకి? ఇది ఫస్ట్ ఇయర్ నాది. ఇప్పుడే తొలుదాం రా. తొలిది. ఏడు మా మీ పిల్లగాడు ఏడి? ఇదిగో ఓరి బచ్చిగా, సరిగ్గా ఓడి చూడు. మరి ఇలా అమ్మకి ఇద్దరు కలిసి ఏమని మొక్కుతారు? వచ్చే రైట్, థ్యాంక్ యూ నర్సయ్య. సో కొంచెం సతాయిస్తున్నారు మా నర్సయ్య, బట్ బోనాల కోసము బోనాల పండగ అంటే తెలంగాణ వ్యాప్తంగా జాతరే అంటున్నారు భక్తులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కోరుకోకుండానే అన్నీ ఇస్తారని ఏటా అమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటామంటున్నారు. అమ్మ చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ప్రార్థించామన్నారు.